నిజంగానే తగిలింతారా వైజాగ్ నగరపు చివర అనుకొని ట్రైన్ అయితే ఎక్కేసా అండి. 1 వీక్ అయితే ప్లాన్ చేసా వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయాలని. స్టార్ట్ అయ్యా. సమ్మర్గా కొంచెం దూల తిరిగిపోయింది. అయినా పడుకొని లేవగానే మార్నింగ్ దగ్గర వైజాగ్కి వెళ్ళేటప్పుడు ఈ క్లైమేట్ అయితే అదిరిపోయిందండి. ఆ సీనరీకి అయితే ఒక పెద్ద హగ్గించుకోవాలనిపించింది. చాలామందికి మంచి ఇష్టమై ఉంటుంది, కానీ మన సమ్మర్ టైంలో బాగా డిఫరెంట్ అనిపించింది. అనుకోగానే వైజాగ్ దిగేసా. మార్నింగ్ 10:30 అయ్యింది. ఇంకేముంటుంది, స్ట్రైట్ బీచే. నేరుగా వైజాగ్కి వెళ్ళంగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఏంట్రా అంటే బీచ్. ఎంత విశాలంగా ఉందంటే, నేను చెన్నై నుంచి వచ్చా కాబట్టి ఈ ప్లేస్ నాకేం కొత్త కాదు. అయినా వైజాగ్ బీచే. బీచ్ ఉంది, వైజాగ్కి వచ్చాం. తిరగడానికి కంపెనీకి అయితే ఒకరు కావాలిగా. ఇదే మన హీరో. ఇక్కడ అన్నీ మనోడి దగ్గరుండి చూపించాడు అనమాట. అటు నుంచి ఇటు నుంచి అటు అని తిప్పాడు బాగానే. థ్యాంక్ యూ బ్రో. అక్కడ నుంచి కొండలు కూడా ఎక్కించాడు. ఈ వ్యూ పాయింట్ ఏమో నాకు బాగా నచ్చింది. అంటే ప్లేసెస్ అన్నీ చెప్పలేనులే కానివ్వండి, వెళ్ళి వచ్చిన దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఆ హైట్ నుంచి వైజాగ్ని చూడంగానే ఆ బీచ్ని ఒక హాయ్ అయితే కలిగింది. బీచ్లు నాకు కొత్త కాకపోయినా వైజాగ్ లాంటి ప్లేస్లో కొండలు బీచ్లు పక్కన ఉండడం కొత్తగా అనిపించింది. ఆల్మోస్ట్ అక్కడే ఉండాలని కూడా అనిపించింది అనుకోండి, కానీ ఉండలేముగా, తిరిగి వెళ్ళిపోవాలి. కానీ వైజాగ్ని ఎక్స్ప్లోర్ అవ్వాలని మాత్రం బాగా ఫిక్స్ అయ్యా. ఈ వీడియోలో అన్నీ చూపించలేకపోయి ఉండొచ్చు, కానీ బాగానే తిరిగామని మాత్రం నమ్మకం. అటు నుంచి ఈ పైనుంచి కిందికి దింపాడండి, ఏదేదో ప్లేస్కి తీసుకెళ్తానని. ఆ కొండ నుంచి అలా దిగుతున్నప్పుడు ఆ వ్యూ ఒకటి ఉంది చూసారా, కొండ నుంచి చూడడానికి ఆ బీచ్ రోడ్డు అంత బాగుంది. వైజాగ్ అంటే ఉట్టి బీచే కాకుండా పోవచ్చులే కానివ్వండి, చూసిన వరకు అయితే నేను బీచ్ మీదనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించానండి. కానీ వైజాగ్లో ఫ్రెండ్స్ ఉండి మనం కానీ తిరగాలనుకోవాలి కానివ్వండి, పక్కన చాలా ప్లేసెస్ ఉంది. నేను తిరిగిన దాంట్లో ఫుడ్డు, కొన్ని టెంపుల్స్, కొన్ని షాపింగ్స్ అలా ఎక్స్ప్లోర్ చేసాలే కానివ్వండి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి వైజాగ్లో చూడడానికి. వైజాగ్ అంటే వైజాగేనా, అరకు కూడా ఉందిగా. కానీ బ్యాడ్ లక్ ఏమంటే నేను సమ్మర్కి వెళ్ళా కాబట్టి అక్కడికి వెళ్ళలేదండి. అలా 1 వీక్ వైజాగ్, సింహాచలం, అన్నవరం అని గడిపేశా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా చూస్తాను, చాలా చూపిస్తాను కూడా. ఇదే మనం మాట్లాడుకున్న శ్రీశైలం. వైజాగ్ నుంచి బైక్లోనే వెళ్ళా, 15 కిలోమీటర్స్. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. చాలా పవర్ఫుల్ అయిన నరసింహస్వామి టెంపుల్లో ఇది కూడా ఒకటి. సాటర్డే వెళ్ళిన వల్ల కొంచెం రష్ ఉన్నింది. చూసుకొని అలా దిగేసామండి. కొంచెం కొండ మీదే ఉంది, కానీ కొండ చాలా చిన్నది. సండే అక్కడ నుంచి డైరెక్ట్ అన్నవరం వెళ్ళిపోయానండి. అన్నవరం ఖచ్చితంగా మనం చూడాల్సిన ప్లేస్లో ఒకటి. ఇది గుడి ముందర ఉన్న ప్లేస్ అండి. టు మై సర్ప్రైజ్ క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, అందుకని దర్శనం అయితే బాగా జరిగింది. 2 టైమ్స్ చేసుకున్నా. అన్నవరం రాముడు ఎంత ఇంపార్టెంటో, ప్రసాదం కూడా అంతే ఇంపార్టెంటో, మిస్ అవ్వకూడదు అసలు. ప్రసాదం తిని ప్రసాదం తీసుకొని అటు ఇటు తిరిగి హ్యాపీగా గడిపేశానండి. ఇంకేముంది, ఇటు నుంచి ఈ ట్రిప్ ఎండ్. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్లో కలుద్దాం.